ఆకువీడు వ్యవహారం చూద్దాం. ఆకువీడులో అక్కడ మీరు దళితుల్ని రెచ్చగొట్టి రఘురామకృష్ణరాజు మీద దాడికి పంపించారా లేదా? అది ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు. రఘురామకృష్ణరాజుకి మీకున్న పాత కక్షల నేపథ్యంలో అక్కడ ఆయన మీద దాడికి మీరు దళితులను ఉసిగొలిపారని. అసలు అక్కడ ఏం జరిగింది మీరు క్రోనలాజిగా అనలైజ్ చేయండి. సాక్షి అనేటువంటి పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, ఇక్కడ రాముల వారి విగ్రహాలు ఇట్లా ఉన్నాయి, పాడుపడిపోయినాయి, వీటిని బాగు చేయండి అనేది ఒక న్యూస్ ఐటమ్. దానిలో ఒక పొటెన్షియల్ కనపడింది RRR గారికి తన ఇమేజ్ని మేక్ ఓవర్ చేసుకోవడానికి. ఆయన ఇమేజ్ ఏంటి? ఒక బ్యాంకు దొంగ, బ్యాంకులకి 2000 కోట్లు ఎగ్గొట్టినటువంటి మనిషి. సో దాని నుంచి మేక్ ఓవర్ చేసుకోవాలంటే ఒక ఆపర్చునిటీ ఆయనకి అక్కడ కనపడింది. ఇమీడియట్గా దాన్ని టేక్ ఓవర్ చేశాడు. ఇందులో ఆయనకి నాకున్న కక్షలకి అసలు సంబంధం ఎక్కడ ఉంది? ఐటమ్ నేను వేయించానా? ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళమని నేను చెప్పానా? రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్తే స్థానికంగా ఉన్న దళితులందరినీ రెచ్చగొట్టి ఆయన మీద దాడికి పంపించిన మాట వాస్తవం కదా? ఇదే నేను చెప్పేది. మీరందరూ నన్ను సూపర్ మ్యాన్ చేస్తున్నారు, లేని శక్తులు ఆపాదిస్తున్నారు, నన్ను ఒక బాబాలాగా చేస్తున్నారు. మీరు శక్తుల్ని అణిచిపెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో స్టోరీలన్నీ నడుపుతున్నారని. నేను అంత చేయగలిగి ఉంటే మాత్రం నిజంగా ఐ విల్ బి వెరీ హ్యాపీ. కాకపోతే అది నిజం కాదు. కానీ మీరు అక్కడ వీడియోల ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా, అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళతో మాట్లాడటం ద్వారా, అక్కడ ఎవరైతే క్రిస్టియన్ చర్చిలు ఉన్నాయో వాళ్ళందరినీ అక్కడ గొంతెనమ్మ గుడి ఉండాల్సిందే, అక్కడ గుడిని కోల్చడానికి వీలు లేదు అని చెప్పి మీరు ప్రొవోకేట్ చేసిన మాట వాస్తవం కాదు. అందులో ప్రొవోకేషన్ ఏముంది? అక్కడ ఉన్న వాస్తవం ఏంటి? అది గొంతెలమ్మ గుడి అవునా కాదా? గొంతెలమ్మ గుడే. ఎందుకంటే మీకు నందీశ్వరుడు ఎక్కడ ఉంటాడండి? ఈశ్వరుడు టెంపుల్లో ఉంటారు, అందుకని నందీశ్వరుడు అంటారు. లేదు గొంతెలమ్మ టెంపుల్లో ఉంటాడు. ఎందుకు అని అంటే దానికి ఒక స్టోరీ ఉంది, గొంతెలమ్మకు సంబంధించిన ఒక పురాణ కథ ఒకటి ఉంది. అందువల్ల నందీశ్వరుడు అక్కడ ఉండడం జరిగింది. మీకు శ్రీరాముడి టెంపుల్లో నంది అనేది మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? కానీ శ్రీరాముడి మందిరం ఉంది అని అంటానికి ఆధారాలు, దానికి ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రఘురామకృష్ణరాజు చూపిస్తూ ఉన్నారు. ఆయన 100 చూపిస్తాడు. నా ఫేక్ టీసీ కూడా మరి ఆయన చూపించాడు, అది ఫేక్ అని తేలింది. సో ఆయన 100 చూపిస్తాడు. సో అది మరి ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది, మీరు ఎవరు అడ్డుకోలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు. అదే చెప్తానండి మీకు. అది గొంతెలమ్మ గుడి అనేది అన్డిస్ప్యూటెడ్. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వ ల్యాండ్, అది ఏదో దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్లో రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉండకూడదని ఆనరబుల్ సుప్రీం కోర్టు ఎప్పుడో చెప్పింది. చెప్పడమే కాకుండా అవన్నీ తీసేసి మాకు కంప్లైంట్స్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది, నేను కాదు. అంటే సుప్రీంకోర్టు కూడా ఇందుకు వ్యతిరేక అంటారా మీరు? సో అన్నీ అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆలయాలు కావచ్చు, చర్చీలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లో ఉండి అబ్స్ట్రక్షన్ ఉన్న చోట తీసేయండి అని చెప్పింది. శంకుస్థాపన జరగబోతుంది, మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? నేను ఎందుకు అడ్డుకుంటానండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు నా స్టాండ్ మీకు అర్థం కావటంలా. నేను పర్టికులర్గా ఏ మతానికి అనుకూలం కాదు, ఏ మతానికి నేను వ్యతిరేకం కాదు. ఏ మత విశ్వాసమైనా సరే దళితులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దళితులను ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా దానికి వ్యతిరేకం. మీకు ఉండి నియోజకవర్గంలో కావచ్చు, ఆకువీడు మండలంలో కావచ్చు, చర్చిలు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ చర్చిలు పెడుతూ ఉన్నారు. మీరు గుర్తించారా? ప్రైవేట్ హౌసెస్లో కూడా 2 చిన్న షెల్టర్ క్రియేట్ చేసి అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అనధికారికంగా ఓన్లీ ఆకువీడు మండలంలో 113 చర్చిలు ఉన్నాయి. వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. వాటి మీద మీరు పర్మిషన్ తీసుకోకుండా ఇలాంటి ప్రార్థనలు ఇవన్నీ చేయటం నేరం, చట్టరీత్యా అంగీకరించబడదు అని చెప్పారు. ఇలాంటివి జరిగినప్పుడు అలాంటి వాటన్నిటిని మీలాంటి వాళ్ళందరూ ప్రోత్సహిస్తారే? మరి ఎక్కడో ఒక టెంపుల్ పెట్టుకొని ఇంకోటో పెట్టుకుని వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటే దానికి మాత్రం మీరు చట్టాలు, రాజ్యాంగం ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది అన్నీ బయటికి తీస్తున్నారే, ఇదేం ధర్మం? నేను ఎప్పుడైనా చర్చ పెట్టుకోమని చెప్పానా, లేకపోతే అది కంటిన్యూ చేయమని చెప్పానా? అట్లేం లేదు. మీకు ఏంటంటే సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఇక్కడ కూడా. ఇప్పుడు మీరు నన్ను అంటున్న మాట ఏంటంటే సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ అనేది. నేను మాట చెప్పాను అంతవరకు, అక్కడ యాక్షన్ జరుగుతుంది. రెండిటికి తేడా ఉంది. ఇప్పుడు మీరు రూల్స్ వయలేషన్ అనేదే కనుక మనం ప్రాతిపదికగా తీసుకున్నట్టయితే అది కేవలం గుడి, చర్చి, మసీదీ 3టికే కాదు, అన్ని కట్టడాలకి వర్తిస్తుంది. సో బేసిక్గా ఏంటంటేనండి, మన దేశంలో రూల్స్కి ఏమాత్రం ఖాతరీ లేదు, ఏమాత్రం ఎవరు లెక్క చేయరు. యథేచ్ఛగా విచ్చలవిడిగా వైలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. చర్చలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చర్చలు పెట్టుకోవడం కరెక్ట్ అంటారు? అది రైట్ ఉంది కదా, రిలీజియస్ రైట్. నేను చెప్పేది అదే. వైలేషన్ తప్పు అని మీరు అనుకున్నట్టయితే వినండి, నాట్ ఓన్లీ చర్చ్, టెంపుల్, మసీద్, రెసిడెన్షియల్ ప్లేసెస్, షాపింగ్ కాంప్లెక్సెస్, మరి సినిమా హాల్సు,
ఈ కొత్తగా వచ్చినటువంటి మాల్స్, ఈ కాలేజెస్ అన్నిటికీ కూడా రూల్స్ వర్తింప చేయండి ఈక్వల్గా. వీళ్ళు మాత్రమే ఎందుకు ఫాలో కావాలి రూల్? అందరూ ఫాలో కావాలి కదా.